హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆర్పిఎఫ్ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 6th డే మన టార్గెట్ ఏంటి, 5th డే మనం ఎంతవరకు చదివాం అనేది చూద్దాం. అండ్ అదేవిధంగా మనకి వీకెండ్ రివిజన్ కూడా అయిపోయింది. సో మీరందరూ కూడా చాలా బాగా రివిజన్ చేశారని అయితే అనుకుంటా ఉన్నాం. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ ఒక్కరోజు మాత్రమే 50% ఆఫ్తో ప్రతి కోర్సు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. జీకే కేవలం 50 రూపీస్, ఇండియన్ పాలిటీ 50 రూపీస్, కెమిస్ట్రీ 50 రూపీస్, సైన్స్ స్కూల్ బుక్స్ 50 రూపీస్, అరిథమెటిక్ 100 రూపీస్ అండ్ రైల్వే కోర్స్ 350 రూపీస్. సో ఇందులో కొన్ని క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి, కొన్ని కోర్సెస్ కొన్ని అవుతూ ఉన్నాయి. సో 1 year వ్యాలిడిటీ ఉంటుంది. డెఫినెట్లీ మీకు చాలా ఇంప్రూవ్ అయితే అవుతుంది. మీరు ఒకసారి తీసుకునే ముందు యూట్యూబ్లో నా క్లాసెస్ చూడండి, ఒక్కో సబ్జెక్టుకు 3-4 వీడియోస్ చూడండి, దెన్ మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో రైట్, కమింగ్ టు ద టాపిక్. 5th డే మనం ఏం చదవాలి అని చెప్పుకున్నామంటే, వర్క్ అండ్ టైంలో 50% చదవండి అని చెప్పాను. క్యాలెండర్స్లో కూడా 50% చదవండి అని చెప్పాను. సో దాంతోపాటు సోలార్ సిస్టమ్, కంప్లీట్లీ సోలార్ సిస్టమ్ గురించి, అదేవిధంగా నేషనల్ పార్క్స్ గురించి, దాంతోపాటు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఫిజిక్స్ నుండి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ గురించి మనం నేర్చుకోవాలని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ తెలియజేయడానికి ట్రై చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మొదటి రోజు ఎక్కువ మంది చూశారు, ఎక్కువ కామెంట్ చేశారు ఆన్సర్స్. డే బై డే తగ్గుకుంటూ వస్తూ ఉంది. సో మీకు డెఫినెట్లీ యూజ్ ఉంటుంది ఈ వీడియోస్ వల్ల. సో అందులో నో డౌట్ ఎట్ ఆల్. ప్రతి ఒక్కరు కూడా ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, సూర్యుడికి భూమికి అత్యధిక మరియు అత్యల్ప దూరం ఎంత? సో మీకు ఈ క్వశ్చన్ అర్థం కాకపోవచ్చు. సూర్యుడు ఈ విధంగా ఉన్నాడు అనుకోండి, భూమి అనేది ఈ విధంగా తిరుగుతూ ఉంటుందండి. ఓకేనా? ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది. సో ఇది షార్టెస్ట్ డిస్టెన్స్, ఇది లాంగెస్ట్ డిస్టెన్స్ అన్నట్టు. ఇది అత్యధిక దూరము, ఇది అత్యల్ప దూరము. సో ఇక్కడ మనం క్వశ్చన్లో కూడా అదే అడగడం జరిగింది. బుధ గ్రహానికి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఎన్ని రోజుల సమయం అనేది పడుతుంది? థర్డ్ వన్, మొదటిసారిగా చంద్రునిపై ఏ రోజున ఎవరు అడుగు పెట్టారు, దేంట్లో వెళ్ళారు వాళ్ళు? ఫోర్త్ క్వశ్చన్, బృహస్పతికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి, శాటిలైట్స్ ఎన్ని ఉన్నాయి అనేది తెలియజేయండి. ఫిఫ్త్ క్వశ్చన్, భూమికి సోదర గ్రహంగా ఏ గ్రహాన్ని పిలుస్తారు? భూమికి సోదర గ్రహంగా, ట్విన్స్ అంటాం కదా, ఆ విధంగా ఏ గ్రహాన్ని పిలవడం జరుగుద్ది? సిక్స్త్ క్వశ్చన్, శనిగ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం ఏంటి? శనిగ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం ఏంటి? సెవెంత్ క్వశ్చన్, సూర్యగ్రహణము ఎప్పుడు ఏర్పడుతుంది? అంటే ఈ విధంగా ఉంటుందండి, మనకి ఎర్త్, మూన్, సన్, ఇది ఒక ఆర్డర్లో ఉన్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది, ఇంకో ఆర్డర్లో ఉన్నప్పుడు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. సో అది తెలియజేయండి ఆన్సర్. అండ్ నెక్స్ట్, ఏలి తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది అండ్ మళ్ళీ ఎప్పుడు కనిపించబోతా ఉంది అది? అండ్ అందమైన వలయాలు, బ్యూటిఫుల్ రింగ్స్ గల గ్రహాలు ఏవేవి? 10th క్వశ్చన్, 106వ జాతీయ పార్క్ ఏది, అది ఎక్కడ ఉంది? 11th క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక జాతీయ పార్కులు గల రాష్ట్రం ఏది? 12th క్వశ్చన్, నందాదేవి జాతీయ పార్క్ ఎక్కడ గలదు? 13th క్వశ్చన్, కాంచనగంగా జాతీయ పార్క్ ఏ జీవిని సంరక్షిస్తున్నారు? ఆ కాంచనగంగా నేషనల్ పార్కులో ఒక జీవిని సంరక్షించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకి అస్సాంలో అది ఒంటి కొమ్ము ఖడ్గమృగాన్ని సంరక్షిస్తూ ఉంటారు కదా, అది ఏదో పార్క్ ఉంటుంది అస్సాంలో. సో అదేవిధంగా కాంచనగంగలో కూడా మనం ఒక జీవిని సంరక్షిస్తూ ఉంటారు, అది ఏంటి? అండ్ నెక్స్ట్, స్థితిశక్తి యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటి? స్థితిశక్తి యొక్క డైమెన్షన్ ఫార్ములా. సో డైమెన్షన్ ఫార్ములా అంటే ఏంటి అనేది కనుక మీరు చూసినట్లయితే, ఇప్పుడు సపోజ్ మాస్కి డైమెన్షన్ ఫార్ములా అంటే ఏంటి అంటే కిలోగ్రామ్ అని రాస్తాము కదా, కిలోగ్రామ్ అని మనం రాస్తాము. సో దీనికి ఇప్పుడు సపోజ్ మీటర్స్ అనుకోండి, ఓకే. సో మీటర్స్, లెంత్,
ఈ విధంగా మనం రాసుకుంటూ ఉంటాం. మనం జనరల్గా ఇట్లా చూస్తూ ఉంటాం కదా, ఈ విధంగా. సో ఇక్కడ మనకి లెంత్ ఎంత ఉంది, స్క్వేర్ ఉందా, లేకపోతే మనకి మాస్ ఏ విధంగా ఉందా అసలు లేదా అందులో, ఆ విధంగా మనం రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ డైమెన్షన్ ఫార్ములా ఒకసారి చూడండి. నెక్స్ట్ సామర్థ్యము అంటే మనం పవర్ అండి. పవర్ యొక్క యూనిట్స్ ఏంటి అండ్ కరెంట్ యొక్క ఫార్ములా ఏంటి. సో ఇవి తెలియజేయడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు ఇవి ఆన్సర్స్ చేయగలిగితే మీరు మొత్తం చదివినట్లే అండి. అప్పుడు మీరు చదవడం వల్ల ఏమవుతుందంటే మీకు డెఫినెట్లీ మీ యొక్క ఎగ్జామ్లో చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్లీ నెగ్లెక్ట్ అయితే చేయకండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఓకేనా. సో ఇప్పుడు జనరల్లీ మనకి ఏమంటాము, డైమెన్షన్ ఫార్ములా అంటే మీకు అర్థం కాకపోవచ్చు, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ డిస్టెన్స్ తీసుకుందాం. డిస్టెన్స్ అంటే ఏంటిది, మనం మీటర్స్లలో చెప్తాం. సో జనరల్గా ఈ విధంగా రాసుకోవాలి. ఎం అనేది మాస్, ఎల్ అనేది లెంత్, టీ అనేది టైంని మనకి చెప్తూ ఉంటుంది. ఓకేనా, టైంని డిసైడ్ చేస్తాం. సో ఈ డిస్టెన్స్లో మీటర్ అనేది మాత్రమే ఉంది, అంటే లెంత్ అనేది మాత్రమే ఉంది. సో ఇక్కడ 0 పెట్టాలి, ఇక్కడ 0, ఇక్కడ 1. ఇది డైమెన్షనల్ ఫార్ములా అన్నట్టు. ఓకేనా. సపోజ్ ఇక్కడ ఫోర్స్ ఉందనుకోండి. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కదా, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఈ విధంగా రాసుకొని ఫోర్స్ ఇంటూ మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కనుక మనకి మాస్ అనేది ఒకటి ఉంది, 1 పెట్టినా పెట్టకపోయినా పర్లేదు, ఎందుకంటే ఉన్నట్టే. యాక్సిలరేషన్ అంటే ఏంటిది, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. మళ్ళీ వెలాసిటీ అంటే ఏమొస్తుందండి మనకి, డిస్ప్లేస్మెంట్ బై టైం. అవునా, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం అంటే మనకి డిస్ప్లేస్మెంట్ బై టైం ఈ విధంగా వస్తుంది. మనకి నార్మల్ యాక్సిలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అంటే లెంత్ అండ్ టైం స్క్వేర్. లెంత్ ఒకటి, టైంకి ఏముంది, స్క్వేర్ ఉంది. బట్ ఇక్కడ ఇది ఎక్కడ ఉంది, కింద ఉంది. సో -2. సో ఇది డైమెన్షన్ ఫార్ములా. సో ఇది ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఈరోజు మనం చదవాల్సిన టాపిక్ ఏంటి అంటే, వర్క్ అండ్ టైంలో 5th డే రోజు మనం సగం చదువుకున్నాం కదా. సో ఈరోజు ఆ రిమైనింగ్ పార్ట్ కంప్లీట్ చేసేయండి. వెరీ ఈజీ టాపిక్. అండ్ క్యాలెండర్స్ రిమైనింగ్ టాపిక్ కంప్లీట్ చేసేయండి. అండ్ హిస్టరీ నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి చదవండి. సో దీంట్లో ఏ విధంగా చదవాలి కనుక మనం అబ్జర్వ్ చేస్తే, పర్టిక్యులర్గా ఒక పర్సన్ ఎవరు మొట్టమొదటి భారత జాతీయ కాంగ్రెస్కు వ్యవహరించారు, మహాత్మా గాంధీ ఏ ఇయర్లో ఉన్నాడు, సుభాష్ చంద్రబోస్ ఏ ఇయర్ మీటింగ్స్కి ప్రెసిడెంట్గా అధ్యక్షత వహించాడు, అదేవిధంగా మితవాదులు అతివాదులు ఎప్పుడు విడిపోయారు అండ్ ఏ సమావేశంలో మళ్ళీ కలిశారు. కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ సమావేశంలో అగ్రీ చేశారు, ఇలాంటివి చదవడానికి ప్రయత్నించాం. మరీ డెప్త్గా అవసరం లేదు. క్యాలెండర్స్లో కనుక చూసినట్లయితే మరీ ఇన్స్టిట్యూషన్లు చెప్పినట్లు 200 100 మోడల్ 50 మోడల్ నేర్చుకోకండి. నో నీడ్. ఒక డేట్ ఇచ్చి ఆ పర్టికులర్ ఏ రోజు అనేది ఫైండ్ అవుట్ చేయండి. అదేవిధంగా 2 డేట్స్ ఇస్తాడు, ఇది మంగళవారం అయితే ఇది ఏ వారం అవుతుంది, ఇట్లాంటిది అడుగుతూ ఉంటాడు. అండ్ రిపీటెడ్ క్యాలెండర్, ఈ ఇయర్ మళ్ళీ ఎప్పుడు వస్తుందని అడుగుతాడు, ఈ ఇయర్ ఇంతకుముందు ఎప్పుడు వచ్చిందని అడుగుతాడు. సో ఇలాంటివి చదవండి. ఒక 4-5 మోడల్స్ ఉంటాయి, సరిపోతుంది. మనం అవే రెగ్యులర్గా అడుగుతూ ఉంటారండి ఎగ్జామ్. ఓకే. సో నెక్స్ట్ డ్యామ్స్ అనేది చదవండి. ఈ డ్యామ్స్ ఏ విధంగా చదవాలంటే, కన్స్ట్రక్షన్ ఇయర్ అవసరం లేదు, జస్ట్ ఏ నదిపై నిర్మించారు, ఏ రాష్ట్రంలో ఉంది, దట్స్ ఇట్. ఏ నదిపై నిర్మించారు, ఏ రాష్ట్రంలో ఉంది, ఆ డ్యామ్ యొక్క స్పెషాలిటీ ఏదైనా ఉందో, అంటే లాంగెస్టా, టాలెస్టా, షార్టెస్టా, ఇట్లా అంతే సరిపోతుంది. అంతకుమించి ఎక్కువగా అవసరం లేదు. ఆస్కార్ అవార్డ్స్ కూడా ఖచ్చితంగా చదవాల్సిన అవసరం అయితే ఉంది. సో మనకి ఈ ఇయర్ డెఫినెట్లీ ఆస్కార్ అవార్డ్స్ అండ్ ప్రీవియస్ భారతరత్న అవార్డ్ క్వశ్చన్ పేపర్లో కనిపించినట్లే, నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా. సో అది మీకు 1 మార్క్ వచ్చినట్లే. సో ఆస్కార్ అవార్డ్స్ కూడా మీరు చదవడానికి ప్రయత్నించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది 6th డే మనం చదవాల్సిన టాపిక్స్. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ 50% ఆఫ్ని వినియోగించుకోండి ఈ ఒక్కరోజు. అందరికీ
అవైలబుల్గా ఉండాలనే ఆలోచనతో మాత్రమే తక్కువకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు డెఫినెట్లీ మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకేనా? సో కొద్దిగా చెప్పడం స్లో అవుతుందేమో కానీ చాలా అంటే చాలా ది బెస్ట్ కంటెంట్ ఉంటుంది యాజ్ ఎ ఎక్స్ రైల్వేగా చెప్తా ఉన్నాను. ఓకే, ఐ విష్